వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి వెళ్ళాయి. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారంలో జోరు పెంచారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడు పార్టీలతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మంచి జోష్ మీద ఉన్నాయి. సంక్షేమ ఫలాలే తమను గెలిపిస్తాయని జగన్ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం అవుతాయన్న అంశాలని ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అప్పుల కుప్ప, అభివృద్ధి లేదని కూటమి అంటుంటే దుష్టచతుష్టయాన్ని కుట్రలను తిప్పికొడతామని వైసీపీ అంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు షేక్ జానీబేగం గారు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. జానీబేగం గారు నమస్తే అండి. మేడం, ఎన్నికల ప్రచారంలో పార్టీలు అయితే దూసుకువెళ్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా కనిపిస్తూ ఉంది. జగన్ మాత్రం సంక్షేమ ఫలాలు ఇచ్చాం కనుక మమ్మల్ని గెలిపిస్తాయి అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం అవుతాయని మీరు అనుకుంటున్నారు? మేడం మీరు మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ తీసి మాట్లాడండి. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ ప్రేక్షకులకి నమస్కారం తెలియజేస్తూ, ఎన్నికల వ్యూహంలో దూసుకెళ్ళటంలో అయితే ఖాయం. రేపు 13కి ఓటు ఎవరికి వేయాలన్నది ప్రజలు డిసైడెడ్. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతసేపు సంక్షేమం సంక్షేమం సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమీ అవసరం లేదు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అవసరం లేదు. అలాగే నేను సంక్షేమం చేస్తే నాకు ఓట్లు వేయండి అని చెప్పడం ఒక హాస్యాస్పదం. మేడం, మళ్ళీ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మీ వాయిస్ రావడం లేదు. మేడం మీరు మాట్లాడండి. మేడం మీ వాయిస్ అయితే రావడం లేదు. మేడం మీరు మ్యూట్ తీయాలి. మ్యూట్లో ఉంది. మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. ఓకే 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 సార్. రైట్ అండి. ఓకే సార్. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అభివృద్ధి చేశానండి, నేను ఉద్యోగాలు ఇచ్చాను, ఇలా చేశానని చెప్పుకోవడం చేత కావట్లేదు. ఆయనకి ఏమి చేయడం చేతగాక నేను సంక్షేమం చేశాను, నాకు సంక్షేమం ఇచ్చి ఉంటే ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఒక చక్రవర్తి పాలన లాగా, ఏం వద్దు మీకు, నేను ఒక 2000 రూపాయలు మీకు ఇచ్చేసాను, మీకు రోడ్లు వద్దు, మీకు అభివృద్ధి వద్దు, మీకు రాజధాని వద్దు, మీకు తాగునీరు వద్దు, మీకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా వద్దు, ఉద్యోగాలు వద్దు, పరిశ్రమలు వద్దు, పెట్టుబడులు వద్దు, ఏమి వద్దు, మీకోసం సంక్షేమం కింద ఒక 2000 రూపాయలు ఇచ్చేసాను, మీరు ఇంకా గచ్చుగా కామ్గా వచ్చేసి ఓటు వేయండి, నన్ను మళ్ళీ గెలిపించుకోండి, నేను అవే దందాలు, అవే రిపీటు, స్కాము, అది ఇసుక మొత్తం నేను దోచేసుకుంటాను అంటే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంకా తిప్పి ఇంకా 15 రోజులు కూడా లేదు. ఈ సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే ప్రలోభాలు చెప్తుంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళండి? ప్రజలకు అర్థం అవ్వట్లేదా? ప్రజలు విజ్ఞత ఉన్న, జాతి గౌరవం పట్ల విజ్ఞత ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారండి. మీరు చెప్పే అదే రిపీట్ వాగ్దానాలు ఎవరు నమ్మడానికి ప్రజలు లేరు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, ఒక చక్రవర్తి గారు నేను 1000 రూపాయలు ఇస్తాను, రండి అంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకున్న తర్వాత అదే దారిలో వెళ్ళేటప్పుడు టోల్ గేట్ పెట్టారంట. మీకు తెలిసే ఉంటది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వెళ్ళేటప్పుడు లేని టోల్ గేట్ వచ్చేటప్పుడు ఉంటే, అంటే 10 రూపాయలు వాళ్ళకి వసూలు చేస్తే ఆయన ఇచ్చిన 1000 రూపాయలు ఎన్ని రోజులు ఉంటాయండి? ప్రజలందరూ గమనించాలి. వాళ్ళకి అర్థం అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను అలాగే ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను మీ న్యూస్ ఛానల్ తరపు నుండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. ఒక పెద్ద ఆయన బస్సులో ఎక్కాడండి. ఆయన ఒక చోటుకి చేరుకోవాలి, ఎంతో అవసరం, ఆయన అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఆయన అక్కడికి వెళ్ళకపోతే ఆయన ఎంతో నష్టపోతాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చేరుకోవాల్సిన చోటు చేరుకోవాలి. ఆయన బస్సు ఎక్కాడండి. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ గారు వచ్చి టికెట్ అడిగారు.
సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. కండక్టర్ గారు వచ్చి టికెట్ అడిగారు. ఆయన టికెట్ తీసుకోవడానికి జేబులో చేయి పెడితే డబ్బులు లేవు. కండక్టర్ గారు మీరు టికెట్ తీసుకోకపోతే దిగవలసి వస్తుందని చెప్పారు. అంటే ఆయన ఎంతో భయభ్రాంతులకు గురైపోయి నేను దిగిపోవాలా అని చెప్పి ఆయన భయంతో, అలాగే నేను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆందోళన చెందుతున్న సమయంలో ఆయన పక్కన కూర్చున్న ఒక వ్యక్తి 200 రూపాయల నోటు తీసి ఆయన టికెట్ తీసుకున్నాడు. ఆ పెద్ద ఆయన మనసులో ఆ 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న వ్యక్తి పైన ఎంతో గౌరవం, బాధ్యత, అలాగే ఆయన ఒక భగవంతుని లెక్క చూసుకున్నాడు. ఎందుకంటే ఆయన అత్యవసర పరిస్థితుల్లో ఆయన టికెట్ తీసుకున్నాడు కాబట్టి ఆయన్ని మనసులో ఎంతో ఒక దేవుడి లెక్క తలుచుకున్నాడు. తర్వాత ఆయన టికెట్ తీసుకున్న తర్వాత ఆయన మీరు చేసిన సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను, మీ 200 రూపాయలు నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం. అప్పుడు ఆ వ్యక్తికి తెలియదు, ఆ పక్కన కూర్చున్న వ్యక్తే 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న వ్యక్తే ఆ 2000 తన జేబులో ఉన్న ఆ పెద్ద ఆయన జేబులో నుంచి ఉన్న 2000 రూపాయల నోటు తీసుకొని 200 రూపాయల టికెట్ తీసుకున్నాడనే విషయం ఆ వ్యక్తికి తెలియలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర నుంచి 2000 రూపాయలు తీసుకొని 200 రూపాయల టికెట్ మాదిరిగా మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి మీ పైన మీ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. 2000 రూపాయలు మీకు ఇచ్చి మీ దృష్టిలో దేవుడి లెక్కలాగా మా జగనన్న ఇస్తున్నాడు, మాకు సంక్షేమం అందుతుందని చెప్పి మీ దగ్గర సానుభూతి పొందుతున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర కానీ జానీ బేగం గారు, మనం చూస్తూ ఉన్నాం, జగన్ ప్రతి ప్రచారంలో మాట చెప్తున్నారు, మీ కుటుంబంలో మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల అంటేనే మాకు ఓటేయండి అని పదే పదే చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఒక కథ చెప్పారు. ఓకే, ఏదేమైనా ప్రజలు వాళ్ళకి ఏం వచ్చింది ఈ ప్రభుత్వం అనేదే చూసుకుంటారు కనుక అలా చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓటేసే అవకాశం ఉండే అవకాశం ఉంది కదా. ఏ విధంగా నమ్ముతారండి? ఏ విధంగా నమ్ముతారు? సంక్షేమ ఫలాలు అనుభవించారు, సంక్షేమ ఫలాలు తీసుకున్నారనే దాని మీద నమ్మే అవకాశం లేదంటారా? సంక్షేమం సార్ 20% సంక్షేమం అందించాలి. మొత్తం సంక్షేమం మీద రాష్ట్రం నడవదండి. అభివృద్ధి లేకుండా నడవదండి. మన రాజధాని లేకుండా రాష్ట్రం నడవదండి. పిల్లలకి ఉద్యోగాలు లేకుండా నడవలేరండి. ఏం లేకుండా నేను అమ్మఒడి ఇచ్చేసాను, నాన్నతడి నాన్నబుడ్డి అని చెప్పి ఒక 20% సంక్షేమాలు అందించి నన్ను ఓటు వేసి గెలిపించండి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పిచ్చోళ్ళేం కాదండి. ప్రజలు చూశారు. అదేదో ఒక హవాలాగా ఒక్క ఛాన్స్ అంటే ప్రజల్లో కొట్టుకొని వచ్చేసారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది ఆ ఒక్క ఛాన్సే మనకి 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. మళ్ళీ అధికారంలో తీసుకొస్తే ఆ ఒక్క ఛాన్స్ వాళ్ళకి కాదు, ఆ ఒక్క ఛాన్స్ మనకని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మళ్ళీ ఓటు వేసి ఇలాంటి కుంపటిని తీసుకొచ్చి చల మీద పెట్టుకోవడానికి ప్రజలు ఎవరు రెడీగా లేరండి. కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ కూడా మీ కూటమి కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది కదా, మేము ఉచితాలు ఇస్తామని చెప్తున్నారు, నెలకి మహిళలకి ఎంత ఇస్తాము, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం, ఇలా రకరకాల ఉచిత వాగ్దానాలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమం కూడా, ఏది సంక్షేమం ఉందో అది కూడా మేము కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు కదా. సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో నడిపించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో నడిపించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం ఇప్పటి నుంచి ఉన్నది కాదండి, అది మన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సంక్షేమం ఉంది. అభివృద్ధి చేయడం మా లెజెండ్ మన నారా చంద్రబాబు నాయుడికి సంక్షేమం అభివృద్ధి చేయడం అంటే ఆయనకి తెలిసిన, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన కంపెనీలు తీసుకురావడం, ఆయన అభివృద్ధి చేయడం, ఉద్యోగాలు కల్పించడం, మహిళలకి రక్షణ కల్పించడం, మహిళల పట్ల బాధ్యతగా ఉండటం, మహిళల పైన అరాచకాలు లేకుండా చూడటం, మహిళల్ని గౌరవించడం, డోక్రా మహిళలంటే ముందుగా గౌరవించడం, అంటే ప్రతి ఇంటిలోనూ ఒక మహిళలు మగవారి పైన వాళ్ళ బాధ్యతను వేయకుండా వేడి నీళ్ళకి చన్నీళ్లు లాగా వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం అయితే ఇంటిని నడపాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, మన ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి ఆస్తిలో సగం హక్కు ఇస్తూ మహిళల్ని గౌరవించే పార్టీ. అందుకని మహిళల కోసం ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, వాళ్ళకి బస్సు ప్రయాణం కానివ్వండి,
అలాంటి పథకాలు సూపర్ 6 అంటూ మనం ప్రజలకి మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చే పథకాలు తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వైసీపీ ప్రభుత్వం లాగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, ఎక్కడా కూడా గౌరవం లేకుండా, అలాగే ముస్లిం మహిళల పైన బుర్ఖాలు తీసుకురావాలి, మీరు దొంగలు మనకి చేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో రైట్ జానీ బేగం గారు మనతో పాటు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఏపీలో ఎన్నికల ప్రచారంలో ఈసారి ఏ అంశాలు ప్రభావితం కాబోతున్నాయన్న అంశాలపై మనం మాట్లాడుతున్నాము. నారాయణ రెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు అభివృద్ధి అంటూ కూడా కూటమి చెప్తుంది, మరోవైపు వైసీపీ సంక్షేమం అంటుంది. ఈ ఎన్నికల్లో ఈ అంశాలు ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? నమస్కారం అండి విజయ్ గారు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నాతోటి ప్యానలిస్ట్ కూడా నమస్కారం అండి. సార్, ఒకటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సరళ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతకి వంచనకి మధ్య తేడాలను అబ్జర్వ్ చేస్తూ, సాధారణంగా ఒక నాయకుడు ఎప్పుడు పరిపూర్ణమైన నాయకుడిగా మారుతాడు అంటే అతను నోటంటే ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటను అతను తూచా తప్పకుండా నెరవేర్చగలిగే ఆ యొక్క విశ్వసనీయతను అతను కాపాడుకోగలిగినప్పుడు ఆ నాయకుడు పరిపూర్ణమైన నాయకుడిగా మారుతాడు. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమైతే నవరత్నాలను ప్రవేశపెట్టారో, తను ఏమైతే చేస్తానన్నాడో చెప్పినవి చేశాడు, ఏమైతే చెప్పలేదో వాటిని కూడా అధిక స్థాయిలో చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క మన్నన పొందుతూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రను తీసుకున్నట్లయితే అడుగడుగున ప్రజలు నిరాజనం పడుతూ ఉన్నారు. అంటే దానికి కారణం ఏమిటంటే ప్రజలు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే పేదరిక సూచి యొక్క దాన్ని మనం తీసుకున్నట్లయితే 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికపు చూసి 11.77% ఉండేది. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ 2000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది 4.17%కి వచ్చింది. అంటే పేదరికం యొక్క స్థాయి తగ్గింది అంటే రాష్ట్రం యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క ఫెర్ క్యాపిటా అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క జిఎస్డిపి అభివృద్ధి చెందినట్టు లెక్క, రాష్ట్రం యొక్క జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు అభివృద్ధి చెందినట్టు లెక్క. ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో మొదట 2.5 సంవత్సరాల కాలం కూడా కోవిడ్ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో పోయింది. అంటే ఒక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కానీ రాకుండా పోయింది. ప్రజల యొక్క ఏదైతే ప్రజల యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు కోవిడ్ని నివారణ చర్యలకు ఉపయోగించవలసి వచ్చింది. అంటే ఆ ఖర్చు పెట్టిన ఖర్చు వల్ల ఉత్పాదకత ఉండదు, ప్రయోజనం శూన్యం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక సూచి తగ్గింది, వృద్ధి రేటు పెరిగింది, జిఎస్టిపి పెరిగింది. అంటే దానికి కారణం దూరదృష్టి కల నాయకత్వం. అంతేకాకుండా ప్రభుత్వంలో ప్రతి పథకం, ప్రతి పని పారదర్శకత పెరిగింది. ప్రతి విషయంలో కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల బాధ్యతాయుతమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల్లో ఈరోజు గుడ్ గవర్నెన్స్ అనేది ఏర్పడింది. మనం ఈరోజు సొసైటీలో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. వాస్తవం, నేను ఒప్పుకుంటా. కొన్ని వర్గాలు ఎందుకు అసంతృప్తితో కొన్ని వర్గాలు ఉన్నాయంటే ఆ వర్గాలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దోపిడీ చేయడానికి అవకాశం లేదు. ఆ వర్గాలు గత ప్రభుత్వంలో లాగా కొన్ని బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వం దగ్గర తల వంచే పరిస్థితులు ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం డిబిటీ సిస్టమ్ను తీసుకొచ్చి వెరీ ట్రాన్స్పరెంట్గా ప్రతి పేదవాడి యొక్క అకౌంట్లోనికి యొక్క సంక్షేమ పథక ఫలాలను వారి చేతులకు అందిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరూ అవినీతి చేయడానికి అవకాశం లేదు, ఏ ఒక్కరూ ఆమ్యామ్యాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏ ఆఫీసులో కూడా ఈ యొక్క వైట్ ఎలిఫెంట్ లాగా ఆఫీసుల్లో పనులు ఆగిపోయే పరిస్థితి లేదు. ఏ రోజైనా మనం ఆలోచించండి ఒక్కోసారి. మన ఇంటి దగ్గరికే వచ్చి
ఏ సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు ఒక డెత్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒక బర్త్ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒక ఏ సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఏదైతే డీసెంట్రలైజేషన్ అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం, ప్రతి సర్టిఫికెట్, ప్రతి విషయం కూడా ఇంటి ముంగిటికి పోతుంది. కాబట్టి ప్రజలు చాలా ఆనందకరంగా ఉన్నారు. రెండో విషయం కూడా మీకు చెబుతూ ఉన్నా, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని చెప్పే శక్తి ఎవరికి ఉందండి? అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు కదా. మరి అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ పదే ఇవే మాట్లాడుతున్నారు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి, జాబ్ రావాలంటే చంద్రబాబు రావాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నిరుద్యోగ యువత కూడా దీనికి అట్రాక్ట్ అవుతున్నారనే వాదన కూడా ఉంది కదా. ఒక మాట చెప్తానన్నా, 2014 నుంచి 2015 మధ్యలో ఎన్నికల ముందు మనం టీవీ పెడితే జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలని విన్నాం. 2014 నుంచి 2019 వరకు బాబు వచ్చిన తర్వాత జాబులు ఎన్ని వచ్చాయండి? 34,500 గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ప్రధానమైన జాబులు ఇద్దరికి వచ్చాయి. ఒకటి ఎన్నికల్లో నెగ్గని లోకేష్కి, రెండవది ఎన్నికల్లో నెగ్గని యనమల రామకృష్ణ గారికి. వీళ్ళిద్దరికే తప్ప మరి ఎవరికి జాబులు రాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము జాబు రావాలంటే జగన్ బాబు రావాలని మేము అనకపోయినా సరే 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో 3,20,000 గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఇచ్చాం. చూసుకోమనండి, ఆర్టీఐకి అప్లై చేసుకోమనండి. 3,20,000 నుంచి 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా అవుట్ సోర్సింగ్ అవనివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్ అవనివ్వండి, ఇవన్నీ కలిపి 6 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చాం. మేమా ఉద్యోగాలు ఇచ్చేది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? నేను ఒకటే చెప్తున్నా, జాబ్ కావాలంటే చంద్రబాబు కాదు రావాల్సింది, జాబ్ కావాలంటే జగన్ గారు రావాలని కోరుకోండి. ఎందుకని జగన్ గారు వచ్చింది. కానీ నారాయణ రెడ్డి గారు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రతిపక్షాలు అయితే ప్రతి సభలోనూ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా చెప్తుందంటారు ఈ నారాయణ రెడ్డి గారు? ముఖ్యంగా మీరు అంటున్నారు నిజంగా బాబు రావాలంటే జాబ్ రావాలంటే బాబు రావాలనేది టీడీపీ వాళ్ళ నినాదంగా మారింది. కానీ మీరేం చెప్తున్నారంటే జాబ్ రావాలంటే ఖచ్చితంగా జగనే రావాలంటున్నారు. కానీ ఎన్నికల ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పదే చెప్తున్నారు, జగన్ ఉన్నంతకాలం జాబులు రావు, ఖచ్చితంగా బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటున్నారు. నేను చెప్పాను కదన్నా, 2014 నుంచి 2019 వరకు కేవలం 34,000 ఉద్యోగాలు తెచ్చినోడు 3,20,000 ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాబులు నేను తెస్తానన్ను అంటే అది ఎంత హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు పుట్టుకే అంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జాబులు ఇచ్చుంటే కనుక, కానీ ఇదే ప్రచారాస్త్రంగా ఎందుకు టీడీపీ కూటమి ఎందుకు ఇదే ప్రచారాస్త్రాన్ని ఎందుకు తీసుకుందంటారు? చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడడం ఎన్నతో పెట్టిన విద్య. సాధారణంగా అబద్ధాలు ఆడేటప్పుడు చాలా మంది కళ్ళు ఇలా మూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ కన్ను రెప్పార్చకుండా అబద్ధాలు ఆడగలిగే శక్తి ప్రపంచంలో ఒక్కొక్కడికి చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడడంలో దిట్ట. సో ఒకటి మీకు ఒక మాట చెప్తున్నాను, అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి చంద్రబాబు నాయుడు కాలంలో ఎక్కువ జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎక్కువ జరిగిందా? రమ్మనండి ఎవరన్నా ఒక అభివృద్ధి మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని ఎవరన్నా తెలుగుదేశంలో వచ్చి డిబేట్ పెట్టమనండి. అభివృద్ధి ఏంటో నేను చెప్తా, ఒక మాట చెప్తే నారాయణ రెడ్డి గారు ఇంతకు ముందు మీరు ఒక మాట కాలంలో ఏ ప్రభుత్వం అయినా ఒక 10,000 కోట్లు పెట్టి 5 పోర్టులు నిర్మాణం చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలో ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ తప్ప. 10,000 కోట్లతో ఒకే 5 సంవత్సరాల కాలంలో 5 పోర్టులు నిర్మాణం చేపట్టి అత్యంత త్వరగా పోర్టులు పూర్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదా? 2, ఈ 5 సంవత్సరాల కాలంలో దగ్గరికి 6 నుంచి 7 వరకు ఆర్బర్ల నిర్మాణం 5,000 కోట్లతో ఆర్బర్ల నిర్మాణం చేపట్టి ఆర్బర్ల నిర్మాణం పూర్తి చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా కాదా? ఈ దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్ డ్రగ్ యూనిట్ ను తేగలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదా? అలాగే అదానీ డేటా సెంటర్ తెచ్చి విశాఖపట్నంలో ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ కాదా? గ్రీన్ కో అనే 15,000 కోట్ల రూపాయలతో పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనా కాదా? మీరు అలాగే ఈ రోజు మనం తీసుకున్నట్లయితే మా పిఠాపురం అలాగే మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో తీసుకున్నట్లయితే అనేకమైన ఫార్మా కంపెనీలు వచ్చి ఆ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వమా కాదా?
మీరు ఎక్కడికో ఎందుకు నెల్లూరు దగ్గర పోయినట్లయితే డైకెన్, పానాసోనిక్ ఇలాంటి ఎలక్ట్రానిక్ యూనిట్స్ అన్ని ఏర్పాటు చేసే హబ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదా? చివరికి నిన్న కాక మొన్న టెస్లా లాంటి అత్యంత పెద్ద కార్ల కంపెనీ, ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నది అన్నది వాస్తవమా కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా, యొక్క చంద్రబాబు నాయుడు కాలంలో అభివృద్ధి జరిగిందా అనే దాని మీద డిబేట్ చేయడానికి సమర్థవంతమైన డిబేట్ చేయగలిగే దాని మీద మనం డిబేట్ చేస్తున్నామండి. నారాయణ రెడ్డి గారు, ఇంతకు ముందు కూడా మీరు ఒక మాట మాట్లాడారు, ప్రజల విశ్వసనీయతను వైసీపీ చోరగుందని చెప్తున్నారు, చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అని చెప్తున్నారు. కానీ నిజానికి మద్యపాన నిషేధం కానీ, సిపిఎస్ రద్దు కానీ, ప్రత్యేక హోదా విషయాల్లో కానీ ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతున్న వ్యక్తి. కానీ ఈరోజు మద్యపానం నిషేధం చేయకుండా ప్రభుత్వమే మద్యపానం అమ్మే పరిస్థితికి వచ్చింది. మరి ఇది కూడా ఒక ప్రచారాస్త్రంగానే టీడీపీ చూపిస్తూ ఉంది. ఇది మైనస్ అయ్యే అవకాశం లేదంటారా మీకు? మాకేమీ అవకాశం లేదన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి కాలంలో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై ప్రవహింపజేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా లోకానికి న్యాయం చేయడానికి, ఆడపడుచులకు న్యాయం చేయడానికి మద్యపాన నిషేధం చేస్తామని మేము ముందుకు వచ్చాం. ఆ మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధం చేసుకుంటూ వస్తున్నాం. ఒకప్పుడు 4200 పైబడి ఉన్న బ్రాందీ షాపుల సంఖ్యను ఈ రోజు 2500 కంటే దిగువకు మనం తీసుకొచ్చాం. మద్యం రేటును పెంచి ఎక్కువ మంది మద్యం జోలికి పోకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రమంగా మద్య నిషేధం చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, షాపులు పెట్టి కానీ, మద్యాన్ని ఏరులై కానీ, నాణ్యమైన మందుని సరసమైన రేటుకి అమ్ముతామని కానీ ప్రజల్ని మహిళ విద్యను అందజేస్తాం. నాడు నేడు ఈ ప్రపంచ స్థాయి. నారాయణ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు మద్యపాన నిషేధం అయితే మీ ప్రభుత్వం దశల వారీగా అయితే రద్దు చేస్తుందని చెప్పారు. కానీ దశలు 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకెప్పుడు రద్దు చేస్తారు మీరు? పూర్తి సంపూర్ణ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్నా. మేము 2024 జూన్ నెలలో మేము ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అంటే ఒక్క విషయం నారాయణ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలు, మీరు అధినాయకులు ఇచ్చిన హామీలు 5 సంవత్సరాలకు సంబంధించినవి కాదా, 10-20 సంవత్సరాలకు సంబంధించినయా? మేము 5 సంవత్సరాలకు సంబంధించి మేము ఇచ్చామన్నా. మొదటి 2.5 సంవత్సరాలు కూడా కోవిడ్ కాలంలో పోయిందన్న ప్రాంతం కూడా. సో కాబట్టి నారాయణ రెడ్డి గారు, మీ వీడియో పాస్ అయిపోయింది, మీ వాయిస్ రావడం లేదు. ఏం చేశారన్నా, బోర్డులు తిప్పేశారు ప్రతి రాష్ట్రం. రైట్ నారాయణ రెడ్డి గారు, మీ వాయిస్ రావడం లేదు సార్, కట్ అవుతుంది. సంక్షేమ పథకాన్ని కట్ అవుతుంది. జానీ బేగం గారు, ఎలా చూడాలి? ముఖ్యంగా మీరు ప్రధాన అస్త్రాలుగా చేసుకున్న మద్యపాన నిషేధం కానీ, సిపిఎస్ కానీ, ప్రత్యేక హోదా విషయాలు కానీ పదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా అభివృద్ధి చేయాలంటే 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి అని చెప్పి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడే కాదండి, అవన్నీ పథకాలన్నీ చంద్రగ్రహణంలో ఆయన రిలీజ్ చేశారు. అక్కడ నుంచి వచ్చాయి అవన్నీ పథకాలు, ఆయన పెట్టిన కంపెనీలు. సిగ్గుండాలండి ఈ వైసీపీ ప్రభుత్వానికి. మాట్లాడేటప్పుడు ఆ నాలుగుకి ఒక ఎముక ఉండదు అని చెప్పి తెలియాలి. నాలుగు ఉండుంటే ఎప్పుడో ఇరిగిపోయేది. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పి చెప్తున్నారా? మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పారు. నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉండిన తర్వాత వచ్చి నేను మద్యపాన నిషేధం చేస్తానని ఆ రోజు చెప్పలేదే. అంటే ఇలాంటి అవాస్తవాలు, ఒక్క మద్యపాన నిషేధంలోనే ఇంత అవాస్తవం మాట్లాడుతున్నారంటే ఏ కంపెనీలు తెచ్చారండి? చికెన్ కంపెనీ, మటన్ కంపెనీ, చేపలు అమ్ముకోండి, మటన్ కొట్టుకోండి, ఇవండి వీళ్ళు తెచ్చిన కంపెనీలు. ఈ కంపెనీలు తెచ్చుకొని ఎక్కడో లేని కంపెనీలు, ఇసనకర్ర కంపెనీలు, మాంసం కంపెనీలు ఈ తీసుకొచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేశాను. సిగ్గుందా అండి మీకు? మీరు మద్యపానం నిషేధమే చేయలేదు, మీరు ఓట్లు అడగడానికి మీకు హక్కు ఉందా? రాజధాని లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పేరు చెప్తేనే గుర్తొచ్చేది అన్ని మోసాలు. మనకి రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, ఇవన్నీ అభివృద్ధి కాదా? పోలవరం ఏదండి? మద్యపాన నిషేధం సంగతే మీరు చేయలేదు, ఇవన్నీ చేస్తారా? ఉద్యోగాలంటే జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయకుండా జాబులు ఇచ్చామంటే వాలంటరీ జాబులు ఇచ్చారా? అలాగే విశాఖ ఉక్కేది, ఇంకా చెప్తే కోడికొత్త సీన్ చేసినట్టు ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టారు. రాయి డ్రామా, గులకరాళ్ళ డ్రామా, ఇవన్నీ చేయడమే వీళ్ళకి చేత అయితే. ఒక రోడ్డు వేయడం చేత కాదు,
ప్రజల్ని ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఇవన్నీ కనిపించడం లేదా? వీళ్ళేదో అభివృద్ధి చేశారంట, అభివృద్ధి చేస్తే వస్తారంట. సిగ్గు ఉండాలండి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకా ఇలాంటి మాటలు చెప్పడానికి. రాజధాని లేని రాష్ట్రం అంటే ఇంకా సిగ్గుపడాలో గర్వపడాలో అర్థం కావట్లేదు. నేరస్తులు పాలిస్తున్న రాష్ట్రం అండి ఇది. నేరస్తులు పాలిస్తున్న రాష్ట్రం. ముద్దాయి కోర్టు వాయిదాల కోసం ప్రజల సొమ్ము ప్రజల సొమ్మును ఖర్చు పెట్టే రాష్ట్రం ఇది. అలాగే కూల్చడాలే తప్ప కట్టడాలు చేత గాని ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్. అలాగే చట్ట సభల్లో బూతులు మాట్లాడే, ఇంకా అంటే మహిళల్ని గౌరవిస్తారంట, చట్ట సభల్లోనే వదలలేదు. మహిళల్ని అని కూడా చూడకుండా మహిళలకు పైన ఏ విధంగా బూతులు మాట్లాడారు. అలాగే అప్పులే తప్ప అభివృద్ధి చేత గాని చెత్త ప్రభుత్వం. అలాగే నేరస్తుల కోసం ముద్దాయిల కోసం భజన చేసే పేటిఎం బ్యాచ్ ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు, చేపలు ఇవన్నీ చెప్పే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే దొంగలు ముద్దాయిలు వదిలేసి మంచి వారికి పట్టం కట్టే రోజు అతి దగ్గరలో ఉంది. వీళ్ళు అద్దు పద్దు లేకుండా అవాస్తవాలు పేల్చేస్తున్నారు. వీళ్ళు అధికారంలో వస్తామని చెప్పి ఇంకా 10 సంవత్సరాల క్యాల్కులేషన్ చేస్తున్నారంట. సార్ విజయ్ గారు, ఇంకా అధికారం చేపట్టిన తర్వాత ఇంకో నెల ఉందేమో, అందుకని అప్పుడు చేస్తారేమో. 10 సంవత్సరాలు కాదు, ఇంకో నెల. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకో నెల ఉందండి. జూన్ నెలలో కూడా చేశారు. అప్పుడు దాకా వేచి చూసి అప్పుడు మద్యపాన నిషేధం చేస్తారేమో. ఒక మహిళ వెళ్ళి మన ఢిల్లీ రాజధానిలో మన పత్తిపాడు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళ తన బొటన వేలు కోసుకుని, ఎందుకండి లక్ష్మి గారు ఎందుకు కోసుకున్నారు తన బొటన వేలు? ఇది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. జానీ బేగం గారు, మనం ఇంకా మాట్లాడదాము. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో జానీ బేగం గారు, ఈ ఎన్నికల ప్రచారంలో మరో ముఖ్యమైనది ఏంటంటే 3 రాజధానుల అంశం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి అది వైసీపీ కలిసి వస్తుందా, టీడీపీ కలిసి వస్తుందా అన్న అంశాలపై మాట్లాడదామంటే, జానీ బేగం గారు ముఖ్యంగా 3 రాజధానుల అంశం మనం చూసాము. 3 రాజధానుల అంశము 3 రాజధానులు అంటూ దాని బిల్లు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ అయితే అమరావతి రాజధాని చెప్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ఈ అంశం పై ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఇది టీడీపీకి కలిసి వస్తుందా? జానీ బేగం గారు, జానీ బేగం గారు, ఈ 3 రాజధానుల అంశం అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య ఒక పోటాపోటీ వాతావరణం నెలకొంది. ప్రజల్లోకి ఇదే అంశాన్ని తీసుకువెళ్తున్నారు. 3 రాజధానుల వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుందని వైసీపీ అంటుంటే, కాదు దీనివల్ల మంచి జరగడం లేదని చెప్పి టీడీపీ అంటుంది. ఎలా చూడాలి? సార్, ప్రతిపక్షంలో వచ్చినప్పుడు నోటికి వచ్చినట్లు మేము అధికారంలో వస్తే అది చేస్తామని చెప్పిన అవన్నీ పక్కన పెడితే, నేను ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు 33,000 ఎకరాలు ఉంటే నాకు ఓకే అని చెప్పి, అప్పుడు నాకు రాజధాని ఇక్కడే ఉంటే నాకు ఓకే అన్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు నేను వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు చేస్తానని చెప్పి? అంటే ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట చేసేసి నేను వచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మీరు ఏ విధంగా ఒక్క రాజధాని మీరు చేయలేదు, అమరావతిని మీరు చేయలేకపోయారు, మీరు విశాఖపట్నం ఎలా చేస్తారు, కర్నూలు ఎలా చేస్తారు? ఇదే విషయం నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ 5 సంవత్సరాల నుండి అక్కడ భూములు ఇచ్చిన రైతులు మిమ్మల్ని అడుగుతున్నారు. సరే, మీరు చేస్తారో చేయరో, మీరు చెయ్యలేరో అన్న సంగతి ప్రజలకు తెలుసు. మీరు ఒక్క రోజన్నా అక్కడ మన రాజధాని రైతులు ఎన్నో 5 సంవత్సరాలుగా వాళ్ళు శిబిరాల్లో కూర్చొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక్క రోజన్నా వాళ్ళ బాధలు, వాళ్ళ సాధక బాధల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా ఆలోచించడం కాకుండా వాళ్ళపై దాడులు చేశారు. మీరు పర్దాలు కట్టుకొని వెళ్ళిపోయారు. మీరు అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు కదా, మీరు తప్పేం చెప్పట్లేదు కదా. నేను 3 రాజధానులు పెడతాను, వికేంద్రీకరణ నేను అభివృద్ధి చేస్తానంటున్నారు కదా. అదే విషయాన్ని రాజధాని రైతులకే మీరు చెప్పలేకపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు అధికారంలో వచ్చారు, 5 సంవత్సరాలు అయిపోయినాయి. మీరు ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చేయలేకపోయారు. 3 రాజధానులు ఏ విధంగా చేస్తారని చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు? ఎక్కడైనా ఏదైనా కంపెనీ తీసుకొచ్చారా? రాజధానిలో ఉన్న ప్రజావేదిక దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి అన్ని తవ్వేసుకొని, అంటే బాబు గారి పేరు ఎక్కడా కనపడకూడదు, బాబు గారు చేసిన అభివృద్ధి ఎక్కడా కనపడకూడదు అని చెప్పి బాబు గారి పేరు అంటేనే ఎలర్జీ, అంటే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఈ రోజు రాజకీయాల్లో అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా వ్యక్తిగతంగా
తీసుకొని బాబు గారి పేరు ఎక్కడా వినిపించకూడదు, ఆ రాజధాని చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, కాబట్టి నేను 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని ప్రలోభ పెట్టి 5 సంవత్సరాలు ఇదే విధంగా గడిపేశారు. సరే, విశాఖపట్నాన్ని ఎక్కడైనా అభివృద్ధి చేశారా? విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందిన ఏరియా అది, అక్కడ మీరు అభివృద్ధి చేస్తానని చెప్పారు. సరే, మీరు చెప్పిన మాటకే కాసేపు ఓకే అన్నాము. ఎక్కడండి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అమరావతి దగ్గర నుంచి స్టార్ట్ చేశారా? కర్నూలు దగ్గర నుంచి స్టార్ట్ చేశారా? విశాఖపట్నం నుంచి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇదే విషయాన్ని ప్రజలు మిమ్మల్ని సూటిగా ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. మీరు ఒక్కరోజు పరదాలు లేకుండా రండి. ఈ రోజు మీరు బస్ ఎక్కి వచ్చేసి నేను సామాజిక న్యాయం చేశానంటే మీరు ఒక్క బడుగు బలహీన వర్గాల వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకోవడానికి మీరు ఇష్టపడరే? మీరు అభివృద్ధి చేశాను, మీరు సంక్షేమం చేశాను అంటే ఈ రోజు ప్రజలు నమ్ముతారా అండి? రైట్. దీని మీద మనం నారాయణ రెడ్డి గారిని అడుగుదాము. నారాయణ రెడ్డి గారు, ముఖ్యంగా 3 రాజధానులు అన్నారు, 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు? ముఖ్యంగా 3 రాజధాని బిల్లు అయితే వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత అధికారికంగా చట్టపరంగా మీరు ఇది రాజధాని అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వైజాగ్ రాజధాని అన్నారు, వైజాగ్ తరలి వెళ్తున్నామని చెప్పారు, కానీ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్తున్నారు వస్తున్నారు తప్పించి పర్మనెంట్గా అక్కడ ఉన్న పరిస్థితి అయితే లేదు. 3 రాజధానులు అన్నది వాస్తవం. మేము ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేసాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రికి ఏదో ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్లయితే మిగతా ప్రాంతాల నుంచి విప్లవాలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే 4 మూలల అభివృద్ధి చెందాలి. ప్రతి చోట కూడా అభివృద్ధి కేంద్రీకృతం అయినప్పుడే ప్రతి చోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వాలి. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నాం. ఈ రోజుని అమరావతిని రాజధాని కాదని అంటలేదే మేము. అమరావతి కూడా రాజధానే కదా. అమరావతి శాసన రాజధాని. అదే మనం తీసుకున్నట్లయితే క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం తీసుకున్నాం, జ్యుడిషియల్ క్యాపిటల్ గా మనం కర్నూలు తీసుకున్నాం. విశాఖపట్నం చాలా డెవలప్ చేయడం కోసమే కదా మన భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మేమే కదా నిర్మాణం చేయించాం. చాలా వెరీ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చేయగలిగాం కదండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాదండి, రాజధాని అండి ఇది. చెప్తానమ్మా అమ్మ, ఒక మాట చెప్తానమ్మా. మీ తెలుగుదేశం పార్టీ వాడికి అంటే నేను ఉద్దేశించి మాట్లాడతలేదు తల్లి. అజ్ఞానమో అతి జ్ఞానమో నాకు తెలియదు, కానీ విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కడితే అది ప్రభుత్వ సొమ్ముతో కడితే అది జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు కాదు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేయరు తల్లి. అది ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి గారు ఆ ప్యాలెస్ లో ఉంటారు తల్లి. అది ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడానికి కట్టింది తల్లి. తెలియక అజ్ఞానంతో మాట్లాడుతున్నారు తల్లి చాలా మంది తెలుగుదేశం వారు. తెలియక నేను ఒక మాట చెప్తాను. మీరు లక్షలు ఖర్చు పెట్టేసి మీరు ఋషికొండని గుండు కొట్టేసి 30 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసుకొని మా జగన్మోహన్ రెడ్డి కాదండి అని చెప్తే ఇంకా వాస్తవాలు మీరు చెప్తా ఉండడానికి ఉండాలండి. మాట చెప్తాను తల్లి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సెక్రటేరియట్ కట్టాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్ అది. చంద్రబాబు నాయుడు గారి ప్యాలెస్ చెప్పమని నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో కట్టేదేంటి? విశాఖపట్నంలో కట్టేదేంటి? ఎవరికి పిలిచి మీరు ఓపెనింగ్ చేశారండి మొన్న? మీరు సీక్రెట్ గా ఎవరు పిలుస్తారు? మిమ్మల్ని అనేది పిలుస్తారు? ఎవరైతే ప్రభుత్వం మీరు ప్యాలెస్ లో కట్టుకొని ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చెప్పి అక్కడ మాట్లాడితే వినడానికి ప్రజలు ఎవరు లేరండి ఇక్కడ. మాట చెప్తాను. మీరు ఇప్పుడు వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నేను మాట్లాడలేదు. మీరు ఎందుకు వ్యక్తిగతంగా మీకోసం నేనేం మాట్లాడలేదు. ప్రజలు మాట్లాడుతున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. జానీ బేగం గారు
నారాయణ రెడ్డి గారు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు, తర్వాత మెరుగైన బిల్లుతో మళ్ళీ రాబోతున్నామంటూ కూడా అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అయితే చెప్పడం జరిగింది. దాదాపు 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. అయినప్పటికీ కూడా 3 రాజధానుల బిల్లు అయితే మళ్ళీ ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. అట్ ది సేమ్ టైం ఏంటంటే కర్నూలు జ్యుడిషియల్ రాజధాని అంటున్నారు, కానీ ఒక సందర్భంలో ఏజీని కోర్టుగా ఈ క్వశ్చన్ చేసినప్పుడు జ్యుడిషియల్ రాజధాని మేము ఇంకా ప్రారంభించలేదన్నట్టుగానే మాట్లాడినట్టు అప్పుడు వార్తలు వచ్చాయి. ఎలా చూడాలి మరి? ఒకటి, ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి మేము మాట్లాడతలేదు. 100% మేము ఖచ్చితంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని 3 ప్రాంతాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం ఉంది. దీంట్లో మళ్ళీ వెనక తగ్గే ఉద్దేశం కూడా మాకు లేదు. రెండోది ఏంటంటే, ఇందాక అమ్మ మాట్లాడుతూ ఒక మాట ఉంది, బీసీలు కానీ ఎస్సీలను కానీ పక్కన కూర్చోబెట్టుకునే ఉద్దేశం ఏమి ముఖ్యమంత్రికి లేదు. ఒకటి తెలుసుకోవాలి, మేము ఈ రోజున 2024లో ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఏమైతే ఉన్నాయో అందులో మేము ఎక్కువ సింహభాగం బీసీలకి ఎస్సీలకి ఇచ్చాం. మేము ఇచ్చినన్ని బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కాపులకు కానీ మేము ఇచ్చినన్ని సీట్లలో సగం కూడా ఇవ్వలేకపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. రెండవది, ఈ బీసీలు ఎస్సీని పక్కన కూర్చోని పెట్టలేవు అనే అన్నం చాలా అది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అమరావతిలో మేము ఏదైతే ఎస్సీలకి బీసీలకి ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడ గొప్ప టౌన్షిప్ని ఏర్పాటు చేసి వారికి జగనన్న కాలనీలు కడదారనుకున్నప్పుడు డెమోగ్రఫీ దెబ్బతింటదని కోర్టుకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. డెమోగ్రఫీ దెబ్బతిండం ఏంటండి? అంటే ఒక అమరావతి పట్టణాన్ని కానీ అమరావతిని కానీ నిర్మాణం చేస్తే అందులో బీసీలు ఎస్సీలు ఉండకూడదండి. ఇదెక్కడ పెత్తందారితనం అండి? ఇదెక్కడ పెత్తందారితనం అండి? రాజధాని కోసం ఎవరికైతే భూములు ఇచ్చారో వారికి ఎవరైతే ఈ యొక్క ఫూలింగ్ పద్ధతిలో భూములు తీసుకున్నాం వాళ్ళందరికీ ప్రతి నెల కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తున్నారే. వాళ్ళని డబ్బులు ఇవ్వడం ఆపేలేదే గవర్నమెంట్ ప్రతి దాని విషయంలో కూడా. అంటే అమరావతిలో రైతులకి ఎవరికీ నష్టం జరగలే, కానీ అమరావతిలో ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రైతులకి గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన, ఎందుకంటే రియల్ ఎస్టేట్ దెబ్బతింటదేమో. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం తమ సామాజిక వర్గానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చెందడం కోసం ఏదైతే తీసుకొచ్చాడో అది దెబ్బతింటదామని భయపడిపోతున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో పేదవారికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ అలాగే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు మేము, అలాగే పేదవారికి వ్యతిరేకం కాదు. పేదవారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం, పేదవారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం, పేదవారి యొక్క మనం తీసుకున్నట్లయితే వారి హ్యూమానిటీ ఇండెక్స్ లో వారి సూచిని పెంచడం కోసం నిరంతరం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారి 3 పూటలు భోజనం చేయాలి, ఆత్మగౌరవంతో బతకాలి. ప్రతి పేద కుర్రవాడు, ప్రతి బీసీ కుర్రవాడు, ప్రతి ఎస్సీ కుర్రవాడు, ప్రతి అగ్రకులంలోని పేదవాడు, ప్రతి ఎస్టీ కులం వారు, ప్రతి మైనారిటీ వారు ఇంగ్లీష్ మీడియంలో చదివి వారు అద్భుతమైన ప్రతిభ చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కంటున్నారు. నిన్న 10th క్లాస్ రిజల్ట్ తీసుకోండి, మొన్న వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్ తీసుకోండి. ఒకప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వస్తే, ఒకప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే టీవీలో ఊతర కొట్టేసేవారు, శ్రీ చైతన్య నారాయణ అని. ఈరోజు చూడండి, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తున్నారు. ఎందుకంటే మాస్ కాపీయింగ్కి అవకాశం లేదు. చాలా ఉన్నతంగా పాఠశాలను తీర్చిదిద్దాం, ప్రతి ఒక్కరికి ఉత్తమమైన విద్యను అందించేలాగా ఉపాధ్యాయులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పిల్లల చదువులో మెరుగుదల, పిల్లల తల్లిదండ్రుల యొక్క జీవన విధానంలో మెరుగుదల కనపడ్డది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. 2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. జానీ బేగం గారు, ముఖ్యంగా జగన్ ఒక్కడిని చేసి నలుగురు కలిసి తన మీద పోటీకి వస్తున్నారు అని పదే చెప్పడం జరుగుతుంది. ఒంటరిని చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారని పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కొంత సానుభూతి క్రియేట్ అయ్యే అవకాశం లేదంటారా? అలాగే గులకరాయి ఘటన కూడా గులకరాయితో తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ చెప్పడం, అలాగే వైసీపీ కూడా దీన్ని భారీ ఎత్తున ప్రచారంలో ఉపయోగించుకుంటుంది. ఇది కొంతవరకు వైసీపీకి కలిసి వచ్చే అంశంగా మనం అనుకోవాలా? వాళ్ళకి అభివృద్ధి రాదు, సంక్షేమం రాదు, ఏదో ఒక డ్రామా చేయాలి. ఇప్పుడు ఇదో డ్రామా, గులకరాయి డ్రామా. అలాగే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏదో ఒక సానుభూతి కావాలి, అది ఫెయిల్ అయిపోయింది. గులకరాయిది ఫెయిల్ అయిపోయింది. ఇంకా వేరే ఏదో డ్రామా చేయాలి, సానుభూతి రావాలి, ఓట్లు దండుకోవాలి. మీరు ఏమైనా చేస్తే కదా వీళ్ళకి ఓట్లు వేయడానికి, ఇలాంటి ఏదో చేసేసి వాళ్ళకి వేయాలని.
వీళ్ళు మనం చెప్తున్నారు రాజధానిలో జోన్ 5 లో మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మీరు అడ్డుకున్నామని చెప్పడానికి సిగ్గుండాలండి. ఎందుకంటే ప్రజలతో ప్రజల పక్షాన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. ప్రజలకి మీరు ఇస్తానంటే మేము అడ్డుపట్టామని చెప్పడం అవాస్తవం. అక్కడ ఎక్కడి నుంచో మీరు ఇవ్వాలి అనుకుంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడే మీరు ఎందుకు పేదలకి ఇల్లు ఇవ్వకుండా అందరినీ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి, అంటే మీరు అమరావతి అంటే ఇష్టం లేదు కాబట్టి అక్కడ ఒక స్లమ్ ఏరియా క్రియేట్ చేయాలని చెప్పి చూసి మీరు ఏదో చేయాలని, మీరు ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ ప్రజలకి అన్నీ తెలుసండి. ఎందుకంటే భోజనం పెట్టడానికి, ప్రజల్ని ఆదుకోవడానికి, అంటే చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు అలాంటి అప్పుడు దళితులు గుర్తు రాలేదు, ఇలాంటప్పుడు గుర్తొచ్చారు. అసలు మీకు ఏమి ఇవ్వడం చేతగాదు, చేయడం చేతగాదు, కనీసం వాళ్ళకి భోజనం పెట్టడం కూడా చేతగాదు ఈ వైసీపీ ప్రభుత్వం. అన్న క్యాంటీన్ ని కూడా తీసేసి, అంటే ప్రజలు ఒక 3 పూట్ల కడుపు నిండా భోజనం చేయాలంటే చేస్తుంటే కూడా అది కూడా సహించలేని వైసీపీ ప్రభుత్వం. పోటీ పడాలండి. ఎక్కడ పోటీ పడాలి? ప్రజలకి భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు పెడుతున్న భోజనం కన్నా నేను ఎక్కువ పెడతానని చెప్పి పోటీ పడాలి. కానీ ఇలాగా చెత్త మీద పన్నులు వేసి ఇలాగా ప్రజల మీద మోపుల్చి మీరు భోజనం ఒక్క అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మీరు భోజనం పెట్టడం కూడా వాళ్ళు సహించలేరు, మీరు పెట్టలేరు. ఏదో చేస్తాను అది ఇది అని చెప్పి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వద్దు, ఇలాంటి చాలా అవాస్తవాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రజలు నమ్ముతున్నారు. మరో అంశం కూడా వైసీపీకి ఒక ప్రచారాస్త్రంగా మారింది వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్ వ్యవస్థ చాలా సక్సెస్ అయిందని చెప్పడానికి వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగించడం అంటే ఇది వైసీపీ సక్సెస్గానే మనం అనుకోవాలి. మరి వాళ్ళలాగా 5,000 ఉద్యోగం కాదండి, 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఏదో చేసేద్దామంటే అలా కాదండి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏదైనా చేస్తారు. వాళ్ళకి పరీక్షలు పెట్టి వాళ్ళకి మంచి ఉద్యోగం 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ అసలు వాలంటీర్ వ్యవస్థనే అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ మొదటి నుంచి వ్యతిరేకించిన వ్యవస్థని ఇప్పుడు సడన్ గా 10,000 ఇస్తామంటే కనుక మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉందంటారా? సార్ మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ముస్లిం వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక అవాస్తవాన్ని ప్రజల్లోకి దూసుకి తీసుకెళ్లారు. ఎందుకంటే మంచాల మీద కూడా తీసుకెళ్లి మన నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని వద్దన్నారు, వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వద్దన్నారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు కాబట్టి ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు సచివాలయ కేంద్రాల దగ్గరకు వచ్చి చనిపోయారని చెప్పి ఇలాంటి అవాస్తవాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ వద్దన్నారని చెప్పి ఇలాంటి ఎన్నో అవాస్తవాలను తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకి వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి ఇంటికే మేము పెన్షన్ ఇస్తాము, అది కూడా 4,000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పి ఆ వ్యవస్థని మనం కూడా కంటిన్యూ చేస్తాం. అలాగే 5,000 రూపాయలు కాదు, వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి 10,000 రూపాయలు పెంచుతూ అదే మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పి ప్రజల్ని ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసినట్టు కాకుండా, మేము వస్తే అవి తీసేస్తాం ఇవి తీసేస్తాం వాలంటీర్ని తీసేస్తాం అని కాకుండా, మీరు పెట్టినా కూడా ఎవరు పెట్టినా కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థని కూడా మేము పెంచి వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని 10,000 రూపాయలతో మేము కానీ వాలంటీర్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పదే పదే మాట్లాడిన మాటలు ఇవన్నీ వాలంటీర్స్ అందరూ మర్చిపోతారంటున్నారా? నిజంగా ఇప్పుడు 10,000 పెంచితే మీ వైపు తిరిగిపోయే అవకాశం కనిపిస్తుందంటారా? అసలు సార్ వాళ్ళకి మాకు వల్ల తిరగడం కాదు, వైసీపీ కల్ల తిరగడం కాదు, మేము స్వచ్ఛందంగా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని తీసుకుంటామండి. మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలని మనం ఎప్పుడు కూడా తేడాలు చూడము. మనం ఎగ్జామ్స్ చూసిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మేము వాలంటీర్ని తీసుకుంటాం. వాళ్ళలాగా మన కార్యకర్తలకి మనం ఇచ్చేసాం కదా అని చెప్పి వాళ్ళు పెప్పర్లీగా ప్రజల్లో వాళ్ళు చెప్పేస్తున్నారు. మన కార్యకర్తలకి మనం వాలంటీర్లుగా పెట్టుకున్నాం. అందుకే కదా ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి వాలంటీర్కి వద్దు అంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళు ఇచ్చారు. మేము అలాగా ఎప్పుడు కూడా ఏ పథకంలో కూడా ఏ సంక్షేమంలో కూడా వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, బీజేపీ అని చెప్పి ఎప్పుడు కూడా తేడాలు ఎక్కడా ఉండవండి. ప్రజలు ఎప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని చూశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ మన వైసీపీ ప్రభుత్వానికి ఇస్తున్నామా, టీడీపీ ప్రభుత్వానికి ఇస్తున్నామా, ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని చూశారు. అందుకని 5,000 రూపాయల జీతం సరిపోదు. కానీ నిజానికి వైసీపీ అయితే ఇదే అంశాన్ని ఇదంతా వాగ్దానం చేయడం జరిగింది సార్. ఇదే అంశాన్ని ప్రచారం చేస్తుంది వైసీపీ. ఇదంతా
మా సక్సెస్, అందుకే ఈరోజు ప్రతిపక్షాలు సైతం ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నాయని ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి నారాయణ రెడ్డి గారు ఏమంటారు చూద్దాం. నారాయణ రెడ్డి గారు చెప్పండి సార్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళే ఇప్పుడు 10,000 ఇస్తామని చెప్తున్నారు. 5,000 కాదు 10,000 ఇస్తాం, వాలంటరీ వ్యవస్థని మీరు పని వల్ల వాడుకున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇది కొంతవరకు అటు కూటమికి కలిసి వచ్చే అంశంగా మనం చూసుకోవచ్చా? ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార సరళ మనం చూసినట్లయితే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుచేతంటే మీరు వారి యొక్క ప్రచార సరళను చూడండి, చూస్తుంటే వారు మాట్లాడుతుంది రాళ్ళు ఇచ్చి కొట్టండి, చెప్పులు ఇచ్చి కొట్టండి, అవసరమైతే తరుముకుపోండి, అవసరమైతే చంపేయండి, ఇలాంటి మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి 40 years ఇండస్ట్రీ, 75 years దాటిన వ్యక్తి, 75 సంవత్సరాలు దాటిన వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్కి నిదర్శనం. అంటే ఓడిపోతున్నామని కన్ఫర్మ్ అయిపోయింది. సో కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోన్ అయిపోతాం. ఇక పవన్ కళ్యాణ్ గారు భాష గురించి మాట్లాడక్కర్లేదు. ఆయన పిఠాపురంలో కూడా ఓడిపోతున్నాడు రేపు వంగ గీత విశ్వనాథ్ గారి చేతిలో. దగ్గర 25,000 మెజారిటీ గీత గారిని ఎక్కిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఓటమి భయం కనపడుతుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతూ ఉన్నారు. రెండవది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం 1994 ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఉందో అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో అయినా సరే నేను మరలా జన్మభూమి కమిటీని తీసుకొస్తాను, నా పరిపాలన చూసి ఓటేయండి అని ఇప్పటికి ఒక్క మాట నేను ఛాలెంజ్ చేస్తామన్నాను. ఒక్క మాట ఏ సభలో అన్నా మాట్లాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను మీకు మంచి చేశాననిపించినట్లయితే, మీ ప్రతి ఇంటికి నా వల్ల మంచి జరిగింది అనిపించినట్లయితే నాకు ఓటేయండి, ఒకవేళ నేను మంచి జరిగింది అనిపించినట్లయితే నాకు ఓటేయని బాహటంగా ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పని చేసేవాడి యొక్క దమ్ము ఉంటది, అబద్ధాలు ఆడేవాడికి యొక్క ఫ్రస్ట్రేషన్ తప్ప మరి ఉండదని నేను గౌరవపూర్వకంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు, అలాగే షేక్ జానీ బేగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రచారంగా ఉపయోగిస్తున్న హామీలను చూసే ప్రజలు ఓట్లేస్తారా ఏంటనేది వేచి చూడాలి. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.